దండం పెట్టు దండం పెట్టు చీటి ఎత్తున పెట్టే చూడు చీటి కోసం దండం పెట్టు చీటి అది ఎందుకురా పొక్కల పీకిలాగా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అనమాట. భోగి, సంక్రాంతి, కనుమ 3 ఫెస్టివల్స్ కూడా ఒక వ్లాగ్లోనే ఉంటాయి. ఇంకా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక ఇది భోగి రోజు అనమాట. మార్నింగ్ తెల్లవారు లేచి ఇంకా ఫస్ట్ టైం అనమాట మా ఇంటి దగ్గర అయితే మేము భోగి వంట అయితే వేసాం. ఎప్పుడు కూడా ఏ ఇయర్ అయితే వేయలేదు. ఇంకా ఫస్ట్ టైము ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వేరే దగ్గరికి అక్కడికి వెళ్ళి వేసే కన్నా మన ఇంటి ముందే వేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకా ముగ్గాటి పెట్టి ఇంక ఇంటి ముందు అయితే భోగిమంట అయితే వేసుకొని చక్కగా స్నానాలు అన్నీ చేసి రెడీ అయిపోయి ఇంకా భోగిమంట అయితే పిల్లలతో కలిసి మేము నలుగురు చక్కగా అయితే ఇంటి దగ్గరే భోగిమంట అయితే వేసుకున్నాం. ఇంకా అక్కడ వీడియో మా ఆయన తీస్తున్నారనమాట. అందువల్ల ఇంకా అక్కడ ఉన్నాం. తర్వాత మేము నలుగురికి కూడా మా ఇంటి పక్క పాప అయితే తీసింది ఇంకా చిన్న ఫోటో అలాగా అనమాట. ఇంకా ఈ విధంగా అయితే మాకు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది భోగితో. ఇంకా ఫెస్టివల్స్ అన్నీ కూడా ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగాయి. ఇంకా మమ్మ చూడు, హాయ్ వెనకెళ్ళు ముగ్గు తొక్కేస్తున్నా. హియాన్ష్ వచ్చేసి పని చేశాడనమాట. ఇంకా ముగ్గు నైటే పెట్టేసాం. మా స్వీటీ నేను కలిపి ఇద్దరం, మా స్వీటీ కూడా నాకు హెల్ప్ చేసింది, ఇద్దరం కలిపి అయితే ముగ్గు వేసాం నైట్. ఇంక ఇక్కడ బయటన అక్కడ పక్క ఇంటి వాళ్ళు మేము అందరం కలిసి అయితే ఇంకా ఇక్కడైతే భోగి మంట అయితే వేసుకున్నాం అనమాట. హియాన్ష్ చూడండి ఇంకా మంట దగ్గర నుంచి కదలట్లేదు, మంచు చాలా ఎక్కువ పడుతుందని చెప్పి వాడికైతే క్యాప్ అయితే వేస్తాం. ఇంక ఇక్కడ అలా సరదాగా అయితే భోగి అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ అమ్మ వాళ్ళు అందరూ కూడా అయితే భోగిపళ్ళు అయితే పోసారు పిల్లలకి. ఇంక ఇక్కడ వచ్చేసి భోగిపళ్ళు పోసిన తర్వాత చిన్న క్లిప్ అనమాట. ఇంక ఇక్కడ చిన్నపిల్లలు ఆట ఉంటారు అమ్మ వాళ్ళ వీధిలో. పిల్లలు రమ్మంటే పిల్లల ఆట కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా బాగా జరిగింది. కాకపోతే ఏమైందంటే తీసిన వీడియో లేదు, సేవ్ అవ్వలేదు, డిలీట్ అయిపోయింది వీడియో. లేకపోతే వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అక్కడ పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు అమ్మ వాళ్ళ వీధిలో. ఆ పిల్లలందరినీ కూడా రమ్మంటే వచ్చారు. సరదాగా జరిగింది అక్కడ భోగిపళ్ళు వేసినప్పుడు అయితే. కాకపోతే వీడియో అయితే డిలీట్ అయిపోయింది కాబట్టి చిన్న క్లిప్ ఉన్న వరకు అయితే అలా యాడ్ చేశాను. నేను మా ఆయన వేసింది కూడా అంతా కూడా పోయింది, వీడియో అయితే లేదు. చీటుడు కూడా చేరా స్టెప్లు అయినా చీటు రెండు ఊడాచేరా మీరా మమ్మ చూడు కిస్ ఇంక ఇక్కడ పెట్టాను కదా, ఇది చిన్న క్లిప్ ఉంది అప్పుడు భోగిపళ్ళు పోసేటప్పుడు అనమాట. ఇంక ఇక్కడ పిల్లలాటి వచ్చింది, ఇది కూడా మా డాడీ ఫోన్లో ఉంది చిన్న క్లిప్, అది అలా పెట్టాను అక్కడ. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా భోగిపళ్ళు అయితే అమ్మ వాళ్ళు అయితే పోసారు. ఇంకా తర్వాత ఇంకా భోగిపళ్ళు అంతా పోసడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి తీసాం. దిష్టి తీసేయాలి కదా కాబట్టి ఇద్దరికి అయితే దిష్టి అయితే తీసిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి చిన్న ఫోటోస్ తీస్తానంటే అలా భోగిపళ్ళు పోస్తున్నట్టు
ఇంక ఈ విధంగా అయితే భోగి అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట. ఇంక ఇది మా అమ్మ వాళ్ళ దగ్గరే కదా ఉన్నాం భోగి రోజు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అక్కడికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక్కడ మేమైతే రెడీ అవుతున్నాం. ఈ లోపేమో అమ్మ వాళ్ళు అయితే మార్నింగే త్వరగా అయితే పొత్తర్లు అయితే ఇచ్చారనమాట. కాబట్టి ఇంక ఇక్కడ మొత్తం అన్నీ తయారు చేస్తారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే ఇస్తారు, జంగాలకు ఇస్తారనమాట. ఇంకా మా నానమ్మ వాళ్ళు తాతయ్యకి అందరికి కూడా బట్టలు అయితే పెట్టి ఇలా పొత్తర్లు అయితే ఇస్తారు. హియాన్ స్వీటీ అయితే ఆడుతున్నారు. మేము రెడీ అవుతాం, పిల్లలు కూడా రెడీ చేస్తున్నాను, నేను కూడా మేము అక్కడికి వెళ్దాం అలాగని చెప్పి. ఇంక ఈలోపు ఇక్కడ కరెక్ట్గా పంతులు అయితే వచ్చారు కాబట్టి ఇంకా అతను మంత్రాలు ఆటి చదువుతుంటే ఇంకా ఇక్కడ చిన్న క్లిప్ అయితే ఇలా తీశారనమాట. అభయ ఆరోగ్యం కామ మోక్ష చతుర్విధ ఫలాన్ని సమర్పయామి. అర్ఘ్యం వేసండి. ఓం గణానత్త గణపతి మహాదేవ ఈ సభాయిసి పండగ గోష్ఠి వందే శివశంకరం లక్ష్మీ సరస్వతి కాశీశ్వర నీలకంఠాయ మహాదేవతాభ్య మహాదేవ్ శంభో శంకర. ఆ పువ్వు పట్టుకొని కొద్ది నీళ్ళు చిలకరించి నైవేద్యం. ఇంకెక్కడ వచ్చేసి కొబ్బరికాయలో పువ్వు వచ్చిందనమాట. అదే వీడియో తీస్తున్నాను. అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడ వినాయకుడి పూజ అయితే జరుగుతుంది. అప్పుడు కొబ్బరికాయ కొడితే అక్కడ పువ్వు వచ్చిందనమాట కొబ్బరికాయలో. ఇంకా మా అమ్మ వచ్చేసి ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఈ ఇయర్ వచ్చేసి మా అమ్మమ్మకి మా తాతయ్యకి కూడా ఇక్కడే బట్టలు అయితే పెడుతుంది మా అమ్మ. ఇంకా కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలా పువ్వు వచ్చేసరికి. ఏ సత్తను ఇచ్చి ఈ విధంగా అయితే అమ్మ వాళ్ళ దగ్గర అయితే పొత్తర్లు ఇవ్వడం వాటి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఉన్నాం. మా హస్బెండ్ వస్తానన్నారు చెప్పి ఇంక వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంక ఈలోపు ఇక్కడ స్వీటీ వాళ్ళు బియ్యం అయితే వేస్తున్నారు బయటన వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా అక్కడ కూడా అంతా అయిపోయింది. ఇది ఇంకా వచ్చేసి థర్డ్ డే, ఇంకా కనుమ రోజు వచ్చేసి ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు అనమాట చక్కగా. ఇంకా ఇక్కడ అనకాపల్లి బొజ్జన్న కొండకి అయితే వెళ్తున్నాం అనమాట. బొజ్జన్న కొండ ఈ రోజు తీరుతూ ఉంటది, 3వ రోజు. కాబట్టి మా వాళ్ళు చక్కగా అయితే రెడీ అయిపోయారు. మేము కూడా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బొజ్జన్న కొండకి అయితే బయలుదేరిపోయాం. ఇంక ఇక్కడ వచ్చేసి మా బావగారు బండి మీద అయితే నేను పిల్లలు అయితే ఇక్కడ కోసం అత్తయ్య వాళ్ళు అందరూ ఇంకా ఆటోకి అయితే వస్తున్నారు. మేమైతే కార్ తీసుకెళ్ళలేదు కాబట్టి మళ్ళీ కార్ తీసుకురావడానికి మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు. వచ్చే వరకు అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా మేము అందరం అయితే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంక కార్లో వచ్చేసి అత్తయ్య, నేను, మా వదిన, అక్క, పిల్లలు, మామయ్య మేము ఇలా వెళ్ళిపోయాం. మిగతా వాళ్ళందరూ బండ్ల మీద వస్తున్నారు. ఇంకా 2 బండ్లు ఉన్నాయన్నమాట. 2 బండ్ల మీద మిగతా వాళ్ళు వస్తున్నారు. ఇంకా మేము ఇలా అయితే సరిపోయాం అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంకా దగ్గరికి అయితే. ఇంకా వెహికల్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్కి ఇంకా అవతలే అయితే పార్కింగ్ అయితే ఇచ్చేసారు. ఇంకా అక్కడే ఆపేయాలంటే ఇంకా అక్కడ ఆపేసి అక్కడి నుంచి అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము అందరూ అయితే నడుచుకుంటూ అయితే అక్కడికి అయితే వెళ్తున్నాం. పిల్లలు, మేము. హియాన్స్ కూడా కొద్దిసేపు నడిచాడు, పర్లేదు, బాగానే ఉన్నాడు, పేచి అయితే పట్టలేదు. ఇంకా స్వీటీయే కొద్దిసేపు నడిచేసరికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నది. కానీ స్వీటీ డ్రెస్ చూడండి, స్వీటీ డ్రెస్ బాగుందా. ఇంకా ఇక్కడ వచ్చేసి మేగు డ్రెస్ కూడా చూడండి, మేగు డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా మేము అందరం అయితే వెళ్తున్నాం. స్వీటీ మెయిన్ డ్రెస్ తీసుకోవడానికి కారణం ఆ చున్నీ అనమాట. చున్నీ గురించి తీసుకుంది డ్రెస్ నచ్చి కాదు, చున్నీ ఉంది కదా అని చెప్పి దానికి డ్రెస్ అయితే తీసుకుంది. ఇంకా మేము అందరూ అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి జాయింట్ వీల్ అనమాట. జాయింట్ వీల్ ఎక్కుదామని చెప్పి ఎంతో ఆశగా ఎక్కినప్పుడు చూడండి రియాక్షన్ బాగానే అని చక్కగా ఎక్కుతుంటూ లాస్ట్లో మాత్రం వాంతింగ్ అయిపోయింది. అది ఎందుకురా పొక్కలు పీకేలాగా.
చిటు ఎలా చూడండి ఫోటో తీస్తున్నాను. అమ్మో ₹10 2 ఐస్ క్రీమ్ కప్పులు, ₹10 కోడి, ₹10 పెన్సిల్, ₹10 పకోడా, అలాగే చిరిగిపోలేదు సంకాలి పని. ఇంకా వద్దున నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఇంకా చాలా ఫొటోస్ తీసుకున్నాం మేము అందరం కూడా కలిసి. ఇంక ఈ విధంగా అయితే చక్కగా అయితే ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ మొత్తం అంతా. ఇది లాస్ట్ రోజు బాగుంది ఎందుకంటే బయటకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం కదా అందువల్ల అనమాట. ఇంకా అందరం కూడా ఫుల్గా తిరిగేసి తినేసి తర్వాత ఏమో ఇంటికి అయితే బయలుదేరిపోయాం మళ్ళీ. ఇంక ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నాం అన్నీ ఇంకా ఆ రోజు మేము అయితే దిగిన ఫొటోస్ అనమాట. ఇంక ఈ విధంగా అయితే చక్కగా అయితే ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి. ఇంక ఈ విధంగా భోగి, సంక్రాంతి, కనుమ 3 ఫెస్టివల్స్ కూడా కంప్లీట్ అయిపోయి. ఇది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.